నాకు ఒక గన్ ఇస్తారా? మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ శ్రీనివాస మంగాపురం. చాలా డిసప్పాయింటెడ్ కనిపిస్తుందండి. డైరెక్టర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన. అంటే మంగళవారం సినిమా తర్వాత వస్తున్న సినిమా కదా, సరే ట్రైలర్లో అట్లా చూపించారు కదా, ఏదైనా పాయింట్ ఉంటుంది అనుకున్నా. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ మాట్లాడుకుందాం. మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఒక ఎక్స్టెండెడ్ క్యామియో లాగా ఉంటుంది, కానీ ఆ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి స్క్రీన్ మీద మోహన్ బాబు గారి స్క్రీన్ ప్రెసెన్స్ తోటి మంచి ఎనర్జీ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ థంపింగ్ గా ఉంది, బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంటుంది. అండ్ దాంతో పాటు ఈ సినిమా టైటిల్ పడిన విధానం బాగుంటుంది. అంతే అండి, మిగతా అంతా చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం తేడాగా ఉంది. ఇంటర్వెల్ వరకు సర్లే ఏదో పెడతారులే అనుకున్నా. సెకండ్ హాఫ్ ఇంకా దారుణంగా ఉంది. నాకు స్పాయిలర్ ఇవ్వాలని లేదు, కానీ ఇలాంటి కథలు ఎన్నోసార్లు చూసాము. అది కూడా అజయ్ భూపతి గారి దగ్గర నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. RX-100 సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. మధ్యలో ఒక సినిమాని మినహాయిస్తే మళ్ళీ మంగళవారం అనే సినిమా వచ్చింది. మంగళవారంతో కొన్ని ఇష్యూస్ ఉన్నా కూడా ఓవరాల్గా సినిమా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ అంతా బాగుంటుంది. సరే, ఇంకా ఈ సినిమా గురించి వచ్చేస్తే, ఈ సినిమాలో విలన్స్ ని చాలా స్ట్రాంగ్ గా చూపించారు, కానీ మనకెందుకు ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండదు. మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఒక్కటే స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. సినిమా ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా ఫ్లాట్ గా అనిపించింది. వెనకాల బీజిఎం గట్టిగా దంచి కొడుతున్నా కూడా ఇక్కడ సీన్ లో అంత ఎనర్జీ రావట్లేదు. ఫస్ట్ హాఫ్ కే పారిపోవాలన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ ఇంకా దారుణంగా ఉంది, తట్టుకోలేకపోయాను. ఫస్ట్ నాకు ఇది అజయ్ భూపతి గారు డైరెక్ట్ చేశారంటే అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు. అంటే తన వే ఆఫ్ మేకింగ్ కనిపిస్తుంది సినిమాలో. యాక్షన్ సీన్స్ లో కానీ, ఆ కెమెరా యాంగిల్స్ కానీ, ఆ క్లోజ్అప్ షాట్స్ కనిపిస్తాయి, కానీ కథలో అసలు ఏమాత్రం కొత్తదనం కనిపించదు. కొత్తదనం పక్కన పడితే అసలు ఎంగేజింగ్ గా ఉండదు స్టోరీ. సినిమా బాగాలేదన్న బాధ కంటే అజయ్ భూపతి గారి దగ్గర నుంచి ఇలాంటి సినిమా వచ్చిందంటే కొంచెం బాధేస్తుంది. జస్ట్ ఒక చిన్న ఫన్నీ థింగ్ ఏంటంటే, మార్నింగ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో ఒక పాయింట్ ఈ సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ కి మ్యాచ్ అవుతుంది. సరే, ఇంకా టెక్నికల్ గా చూసుకుంటే ఆల్రెడీ చెప్పినట్టుగా మ్యూజిక్ బాగుంది, థంపింగ్ గా ఉంది. సాంగ్స్ అంత గ్రేట్ గా అనిపించకపోయినా బీజిఎం బాగానే అనిపించింది. విజువల్ గా కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి, కొన్ని షాట్స్ అసలు చాలా నార్మల్ గా అనిపిస్తాయి. ఎడిటింగ్ లో సినిమాని సగం లేపేయచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. ప్రతి సాంగ్ యూట్యూబ్ యాడ్ వచ్చినట్టు మధ్యలో సడన్ గా వస్తాయి, అంత ఇంప్రెసివ్ గా కూడా అనిపించవు. ఓవరాల్ గా చెప్పాలంటే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది సినిమా. అంటే ఆఫ్టర్ మంగళవారం అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమాతో వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇంత రెగ్యులర్ రొటీన్ ఫ్లాట్ సినిమాతో వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.